నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం మండి వైఖరి, ప్రభుత్వం మండి వైఖరి, నష్టపోయిన రైతులను వెంటనే, నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం మండి వైఖరి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై జై మాతా భారత్ మాతా, జై జై మాతా భారత్ మాతా. వద్దురన్నాయన కాంగ్రెస్ పాలన, వద్దురన్నాయన కాంగ్రెస్ పాలన. మాకేం ఇబ్బంది అన్న, రైతుల కోసం కొద్దిగా దాకా కూర్చోవడానికి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే రైతుల కోసం అన్న ట్రాక్టర్లు దున్నించుకొని కూలీలతో వేసుకున్న పరిమట్ల రైతులతో ఘోరం పడుతుంది. మొత్తం గుర్తు లేకుండా ఇట్లా మొత్తం కొట్టినట్టు రాలిపోయినాయి అన్న. వెంకట్రావుపేట గత సంవత్సరం వెంకట్రావుపేట మొత్తం కాలువలు ప్రభుత్వం చూడక వాళ్ళకు నీటిని కేటాయించక మొత్తం వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం కూలీల పైసలను చెల్లించినటువంటి ప్రభుత్వం ఎందుకన్నా అంచనాలు ఏమిస్తారు? అధికారులు వస్తారు, నాయకులు వస్తారు, చూస్తారు, పోతారు, అంతేనా? దానికోసం కాదు కదా. ఇవాళ వెంటనే మనకొచ్చి నష్టపోయినటువంటి రైతులు వెంబడ అధికారులు చేసారు. మేము కూడా తిరిగినాం. భారతీయ జనతా పార్టీ అధికారం లేకపోయినప్పటికీ కూడా రైతాంగానికి నష్టం జరుగుతుందని ప్రతి చోట మేము ఉన్నాం. మాతో పాటు ఆ టైంలో ఎంఆర్ఓ గారు కూడా తిరిగి దాన్ని అంగీకరిస్తుంది. కానీ మీరు అంచనాలు వేసేయకుండా వాళ్ళకి ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదా? అసలు ఏం జరిగింది? రైతుల్ని ఎందుకు 2 సంవత్సరాలుగా వాళ్ళ పరిస్థితి ఏప్రిల్ నెలలో జరిగిన దానికి సంబంధించి మేము అన్ని ప్రతిపాదనలు కలెక్టర్ గారైనా వాటి మీద గవర్నమెంట్ తీసుకెళ్ళి నష్టపరిహారం సమాచారం సార్. ఇంతవరకు మరి ఇంతవరకు లిస్ట్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఎటువంటి లిస్ట్ కూడా వాళ్ళకి రైతులకు చెప్పలేరు. మరి ఆ లిస్ట్ ఏది సార్? లిస్ట్ కూడా బయటకు రాలేదు సార్. ఎంతమంది నష్టపోయారు, ఇన్ని ఎకరాలు లిస్ట్ కూడా బయటకు రాలేదు. అగ్రికల్చర్ మేము కలిసే సర్వే చేస్తాం. ఆ సర్వేకి సంబంధించిన కార్డు కూడా కావాలంటే నేను గవర్నమెంట్కు నివేదిక సమర్పించడం జరిగింది. అది అధికారులు, పై అధికారులు డిసిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ స్పందించలేదు అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరు జరిగిందని చెప్పి ఇవాళ మేము సర్వే చేసినప్పుడు మాతో పాటు మీరు కూడా తిరిగిన ప్రతిపాదనలు మనం అన్ని కూడా పంపించున్నాం పై అధికారులకు. వస్తుంది కంపల్సరీ ఆ నష్టపరిహారాన్ని 2022 ఒకసారి వడగళ్ళ మనబట్టి ఒకసారి తయారు చేసి 259 మందిది కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు పంపించాం. ఆ వాటికి సంబంధించి మేము కూడా తెలుసుకొని ఆ లిస్టు కూడా మేము ఇస్తాం. భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా వడగండ్ల వానకు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తానని అధికారులు వచ్చి అంచనా వేసుకొని పోయారు. నాయకులు వచ్చి పరామర్శించిపోయారు. రైతుల కళ్ళల్లో నీళ్లు ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకు నష్టపరిహారం కింద 1 రూపాయి కూడా చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అధికారులు మేము ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని కళ్ళబొల్లి కబురు చెబుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనబడట్లేదా? రైతు కూలీల కష్టాన్ని కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే నష్టపోయిన రైతులు 2 పసలుగా నష్టపోయినటువంటి రైతుల్ని వెంకట్రావుపేట, బౌసాపేట్, మరిమడ్ల, ఎగ్లాస్పూర్ తదితర గ్రామాల్లో నష్టపోయినటువంటి రైతులను అంచనా వేసి ప్రభుత్వం అధికారుల చేత అంచనాలు తీసుకొని ఇప్పటి వరకు 1 రూపాయి కూడా చెల్లించిన పాపాన పోలేదు. అలాగే నేను కూడా రైతు కుటుంబానికి చెందిన వాడినే అని చెప్పినటువంటి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. రైతులు కళ్ళ మీద పడి ఏడ్చిన వైనం నా కళ్ళ నిండా చూశాను. ఎందుకంటే నేను కూడా చూడడానికి వెళ్ళాను. నష్టాన్ని చూసాం. కళ్ళపై పడి ఏడ్చినటువంటి రైతుల్ని మర్చిపోయారా? వాళ్ళని గుర్తు తెచ్చుకొని నష్టపరిహారాన్ని చెల్లించాలి. నష్టపరిహారం చెల్లించని ఎడల రేపు పెద్ద ఎత్తున ధర్నాలు కావచ్చు, రాస్తా రోకోలు కావచ్చు, కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే హమాలీలను కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం తెలియట్లేదా? 1 లక్ష పైచీలకు రూపాయలు హమాలీలకు ఇవ్వాలి. వాళ్ళ కష్టార్జితం చెమటోడ్స్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళు చెమటోడ్చిన డబ్బుల్ని ఇప్పటి వరకు పోయిన పసలకు మోసినటువంటి బస్తాల హమాలీ కూలి కూడా ఇవ్వలేదు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అన్ని పైసల్ని చేతగాక మధ్యవర్తిత్వం వ్యవహరించడం కూడా చేతగానటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వెంటనే ఈ అంచనాలు తీసుకొని ఎప్పుడో పంపించాం అధికారులతో, మేము కూడా మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ రస్తా రోకో చేపట్టాం. రేపు కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ముట్టడి కావచ్చు, ఇంకా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే కొండరావుపేటకు చెందినటువంటి రైతాంగం నష్టపోయింది, వారి కళ్ళల్లో నీళ్లను తూడవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది. వెంటనే స్పందించి రైతుల్ని ఇట్లా ఆదుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో రేపటి రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ ఉన్నాం. మాది రైతు ప్రభుత్వాన్ని చెప్పడం కాదు, రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇకనైనా బుద్ధి మార్చుకొని రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై.